వాళ్ళు ప్రయాణం ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, వాళ్ళు వరకు ఎలా రీచ్ అయ్యారు? నా 10th అయిపోయింది, ఖాళీ ఉంది. ఇంట్లో తినడానికి ఫుడ్ అయితే కొంచెం ఇబ్బందిగా ఉంది. ఫుడ్ కూడా ఇబ్బంది అయ్యే సిచ్యువేషన్. అప్పుడు ఏంటంటే కంట్రోల్ బియ్యం మార్నింగ్ వండితే పొద్దున్న వరకు మళ్ళీ రైస్ నాకు దొరకలేదు, నైట్ వండితే మళ్ళీ అయిపోయేది త్వరగా. అలా ఫుడ్ కొంచెం బాగా ఇబ్బంది అయ్యేది. మా డాడీ మమ్మల్ని కుట్టడం, విసిగించడం ఇలా చేస్తే నాకు ఇంకా బాధ అనిపించింది. మీ మమ్మీకి మంచిగా కావాలంటే నువ్వు ఉండాలి, మీ డాడీ ఉంటే మాత్రం మంచిగా కాదని చెప్పాడు. నేను అట్లా చేసుకుంటే అమ్మని మంచిగా చూసుకుని ఒకసారి పరిచయం అయ్యాడు. మీరు మా క్యాస్ట్ కదంటే అవునని చెప్పి ఆయన తీసుకొచ్చి వాళ్ళ ఇంట్లో ఉంచుకుని నెలకు 5,000, 3,000, 4,000 ఇచ్చి ఆయన. అంటే నేను మగాడి నుంచి తీసేసి ఆ అమ్మాయి అంటున్నారు కదా. ఇప్పుడు అమ్మాయి అనుకుంటే మాత్రం అమ్మాయిని కాలేను కదా. నాకు మనీ వస్తుంది, మా ఫ్యామిలీ బతుకుతున్నారు, నాకు మనీ వస్తుంది, నాకు యూజ్ అవుతుంది. నన్ను అమ్మాయి అన్నారా ఇది అన్నారా అని ఐ డోంట్ అండర్స్టాండ్. అంటే జనాలను పిచ్చాలని చేసి ఫస్ట్ లో మోస్కిట్లు వేసాను, జబర్దస్త్ లో మోస్, తర్వాత శ్రీదేవి, తర్వాత గోల్మాల్ సీరియల్, తర్వాత ముద్దమందరం, ఇంకో వేరే సీరియల్ చేశాను, తర్వాత మూవీలో కనిపించి కాలిఫ్లవర్ వేసాను, ఒక 6 సినిమాలు చేశాను. అట్లా 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 ఈవెంట్స్ పిలవడం, బర్త్డే పార్టీలు అయితే జాతరలు పిలవడం, బోర్డులు పిలవడం, గణపతుల కాడ పిలవడం, అట్లా డబ్బులు ఇచ్చి అట్లా అట్లా ఇస్తే చెప్పడం. మీద కారు లేదు, హైదరాబాద్ నాకు సొంత ఇల్లు లేదు, ఇప్పుడు నాకు బ్యాంక్ బ్యాలెన్స్ 1,00,000 రూపాయలు కూడా ఇట్లా లేవు. నాకు రోజుకు 1,000, 2,000 స్థాయి జమ చేసుకుని నెలకు 20,000, 30,000, 30,000-20,000 ఇప్పుడు నేను బతుకుతున్నాను. అలా బెట్టింగ్లు అప్ చేసి ఈరోజు ఒక కారు కొనేవాడిని, ఒక విల్ల కొనుక్కునేవాడిని, హైదరాబాద్లో సెటిల్ అయిపోయేది, మందిని మోసం చేసిన. కానీ అవి ఎన్ని రోజులు, కొన్ని రోజులు ఉంటుంది. బయటకు పోతే అందరూ ఏ గీడు కూడా చేశాడు రా అని వాళ్ళందరూ ఉసురు మనం తగులుతుంది. రేపటి నాడు మనం తిరిగిన బెంచ్ కారు, తిరిగిన విల్ల పనిచేయదు, రోగం వచ్చి పుల్లు కూడా చచ్చిపోతుంది. ఒక మనిషి మనం మోసం చేసినామంటే